ఉంటేనే తెలంగాణకి శ్రీరామ రక్ష అన్నావు కదా. ఆ తెలంగాణ స్వీయ రాజకీయ అస్తిత్వంలో 117 అసెంబ్లీలలో ఒక్క అసెంబ్లీ కూడా నాయి బ్రాహ్మణుడికి ఇయ్యలే కదా. ఒక్క మంగలి కులస్తుని అసెంబ్లీలోకి పంపలే కదా. పక్క రాష్ట్రంలో తమిళనాడులో మంగలి కులస్తులే రాజ్యానికి వచ్చి తమిళనాడుని పరిపాలిస్తున్నటువంటి పరిస్థితి. అక్కడ నాయి బ్రాహ్మణుల షాపులు కానీ, వాళ్ళకు వచ్చే లోన్లు కానీ, వాళ్ళే అసెంబ్లీలో నాయకత్వం వహించడం కానీ, వాళ్ళే అక్కడ దేవాలయ పాలక మండలిలో నాయి బ్రాహ్మణులు సభ్యులుగా ఉండడం కానీ, ఊపిరి పగిలేటట్టుగా ముక్కుల నుంచి నెత్తురు వచ్చేటట్టుగా నాదస్వరం వాయించి దేవుడికే ప్రాణం పోసిన నాయి బ్రాహ్మణులకి దేవాలయ అర్చక మండలిలో సభ్యత్వం లేదు, అసెంబ్లీలో లేదు. అందుకని నేను మంగళ కులస్తుల్ని నాయి బ్రాహ్మణుల్ని ఏం కోరుకుంటున్నానంటే, అయ్యా మీరు దేవుణ్ణి పూజించడం ఒక్కటే సరిపోదు,